ఇనిషియేట్ దర్ సీనియర్ డిసైపుల్స్. ఇలా కూర్చుని లెక్చర్లు ఏం చెప్పరు. బొమ్మ చూపిస్తారు, మెడిటేట్ చేస్తాడు. బొమ్మ చూపిస్తారు, మెడిటేట్ చేస్తారు. దానికి కావాల్సిన సమస్తం వీడికి ఎక్కేస్తుంది. సో ఇట్స్ ఎ ప్రిపరేషన్ అనమాట. అంటే ఏవైతే చెప్తున్నాయో ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏంటి? కాళ్ళు గట్టిగా వేసుకుని గాలి గీలిపించుకుని టెన్షన్తో కూర్చుని వాటిని ఎలాగ పెట్టి తలనొప్పి తెచ్చుకోవటం, అది కాదు ధ్యానం అంటే. నడుస్తున్నా ఏం చూస్తున్నా ఈజీలో ఉండాలి ధ్యానం అనేటటువంటిది. యూ మస్ట్ పే అన్ అటెన్షన్ టు ఇట్ విత్ ఈజ్ అండ్ ఎ జాయ్, నాట్ విత్ టెన్షన్. టెన్షన్తో ఉంటే పని చేయదు అసలు. చాలా ధ్యానం చేసేస్తామండి, అప్పటి నుంచి తలనొప్పి వచ్చిందండి అంటూ ఉంటారు. అంటే ఏంటి? ప్రాసెస్లో తప్పు ఉందన్నమాట. ప్రాణాయామం చేసామండి, అప్పటి నుంచి కార్బన్ తక్కువైపోయి మాకు అంటే లోపల కార్బన్ ఆక్సిజన్ అవన్నీ తగ్గిపోయి బ్లడ్ ప్రెషర్ వస్తున్నాడు అంటే వాడు ప్రాణాయామం కదా, ప్రాణాపాయం చేస్తున్నాడు అని లెక్క. స్పిరిచువలిజంలో టెన్షను, డిస్ట్రక్షను, నాన్ కోఆపరేషన్ ఇలాంటివి ఉండవు. ద వెరీ ప్రాసెస్ ఇస్ జాయ్ఫుల్ అనమాట. ఈజ్ అండ్ బ్లిస్ అనేటటువంటి కానీ మిస్ అవుతున్నారంటే మీరు వెళ్తుండే మార్గంలో ఏదో తప్పు ఉందని లెక్క. రాజయోగం అంటారు. అంచేత మాస్టర్స్ దీన్ని రాజయోగం అంటే రాజాలాగా ఉంటారు అన్నమాట. రాజాని పేరు పెట్టుకుని నేను రాజా అలా కాదు. అంటే ఎవ్రీథింగ్ వాడికి ఈజీలో వెళ్తూ ఉంటుంది అనమాట. అయితే ఫస్ట్ డిస్క్ ఏమిటి కనిపిస్తుంది? ఇట్ రిప్రజెంట్స్ కాస్మోసిస్ బిఫోర్ ఇట్ వాంట్స్ టు అవేకన్. we can say it can be dawn. అంటే తెల్లారుజాముకి ముందు ఉండేటటువంటి బ్రాహ్మీ ముహూర్తము గురించి అనుకోవచ్చు అన్నాడు. దెన్ కాస్మోస్ ఇన్ ఇటర్నిటీ బిఫోర్ రీఅవేకనింగ్ అండ్ స్టిల్ స్లంబరింగ్ ఎనర్జీ, ది ఎమినేషన్ ఆఫ్ ద వర్డ్ ఇన్ ద లాటర్ సిస్టమ్స్. తర్వాత ఏం చేస్తుంది? సృష్టి తనను తనుగా ఉచ్చరించుకుంటుంది. మొట్టమొదటి ఎవరు ఉంటారు మనకు అర్థం అవడం కోసం? నారాయణుడు ఉంటాడు. నారాయణ ద్వారా సృష్టి బ్రహ్మ ఉచ్చరిస్తాడు. మనకు అర్థం అవడం కోసం ఈ సింబల్స్ పెడతారు. ఆయనకి 4 తలకాయలు ఉంటాయి అన్నమాట. ఏ బ్రహ్మకైనా 4 తలకాయలు. మనలో కూడా ఈ విష్ణుమూర్తి ఉంటాడు, మనలో కూడా ఈ బ్రహ్మ ఉంటాడు. ఈ భూమికో బ్రహ్మ ఉంటాడు 4 తలకాయల బ్రహ్మ, సూర్యుడికో 4 తలకాయల బ్రహ్మ ఉంటాడు. రా వెళ్తే 4 తలకాయల బ్రహ్మ 3 మంది ఉంటారు. అంటే వెనెవర్ దర్ ఈస్ అన్ యాక్టివిటీ ఆఫ్ క్రియేషన్, క్రియేటర్ యాజ్ ఎ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ అంటారు. బట్ ఇంకొక బ్రహ్మ ఉంటాడు, వాడు బ్రహ్మ న్యూటర్ అని పేరుతో పిలిచింది ఈవిడ. మంత్రశాస్త్రంలో మనం చెప్పుకున్నాం మొన్న. పుల్లింగం స్త్రీలింగం కానిటువంటి ఒక బ్రహ్మ ఉంటాడని. దాన్ని సీక్రెట్ డాక్టర్ అన్నాడు. బ్రహ్మ న్యూటర్, బ్రహ్మ అంటే 4 ఫేస్డ్ అని పేరు, అంటే 2గా విభజించాను. ఇద్దరు చేసే పని ఒకటే కాబట్టి అదే పేరు పెట్టాలి. సంస్కృతంలో అందు కానీ, సంజారులు అందు కానీ, టిబెటన్ రిచువల్స్ లో కానీ ఏ వరుడైతే వేస్తారో ఆ వరుడికి ఆ మంత్రానికి సంబంధమైన ఉంటుంది కాబట్టి ఆ వరుడే వేస్తారు. బ్రహ్మ అనేటువంటి పదము అనేటువంటి ఉచ్చరించడంతోనే బ్రహ్మత్వం వస్తుంది. బ్రహ్మత్వం అంటే ఎవర్ ఎక్స్పాండింగ్ క్వాలిటీ. ఏకం సచ్చిదేకం, సచ్చిదేకం బ్రహ్మ అని చూడండి కొన్నాళ్ళు పాటు అన్నాడు. మహామంత్రములలో మంత్రము సచ్చిదేకం బ్రహ్మ ఏమిటో సార్ అని చూడండి. యు స్టార్ట్ ఎక్స్పాండింగ్. విచ్చుకోవటం, కలువ పూలు ఎలాగైతే విచ్చుకుంటుందో లోపల హృదయం విచ్చుకుంటుంది, మనస్సు విచ్చుకుంటుంది, లోపల కోశములు విచ్చుకోవడం మొదలుపెడితే ఇతరులలోనికి విచ్చుకోవటం మొదలుపెడతారు. ఏకం సచ్చిద్ బ్రహ్మ. ఆ నిర్వాణ తత్వమునందు ఈ మంత్రం ఇస్తారు. మొట్టమొదటి ఉల్లాసంలో ఉంటుంది. ఈ మంత్రము ధ్యానం చేయకుండా మిగతా ఉల్లాసంలో ఏవి అర్థం కావు, ఏ అనుభూతి రాదు. మనం కూడా ఏం చేయాలి? వైట్ డిస్క్ అండ్ డల్ బ్యాక్గ్రౌండ్ కూర్చొని ధ్యానం చేయండి, ఏం కొంపాయి మునిగిపోదన్నాడు. సృష్టికి ముందుగా ఉండేటువంటి స్థితికి రోజు రోజుకి అర్థం అవడం మొదలుపెడుతుంది. దీన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తూ 4,000 పేజీలు, 400 పేజీలు, 4,000 శ్లోకాలు సుమారుగా సావిత్రి అనేటువంటి పుస్తకంగా అరవింద యోగేంద్రులు రాశారు. ఈ డల్ బ్యాక్గ్రౌండ్ మీద వైట్ డిస్క్ అర్థం అవ్వాలంటే ఆ పుస్తకం చేస్తే అర్థమైపోతుంది.
పుస్తకం పేరేమిటి? సావిత్రి. రామకోటయ్య గారు దాన్ని తెలుగులో అనువాదం చేశారు. అది కూడా పొయిట్రీగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ చదివి ఎక్కడ అర్థం చేసుకుంటాం. అందుకనే సింబల్స్ ఇస్తారు. ఆ పుస్తకాన్ని చదవక్కర్లేదు. పుస్తకంలో ఏంది రాయబడి ఉన్నదో అది అనుభూతిలోకి రావటం మొదలుపెడుతుంది. దానికి ఇచ్చినటువంటి సింబల్స్ ఏవైతే ఉంటాయో అదే సెన్సార్ అనేటువంటి లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ లో పుస్తకం చదువుతుంటే అర్థమైపోతూ ఉంటుంది. అయితే అందరికీ ఎందుకు ఇవ్వరు సార్ అని అంతే కదా క్వశ్చన్. అర్హత వచ్చినప్పుడు ఒక్క క్షణం డిలే అవ్వబడతాం. వాళ్ళనే అర్హతులు అని పేరు పిలుస్తే అర్హత అంటారు. అర్హత సంపాదించుకోవాలంట. అంటే ఏమిటి అర్హత అండి? సృష్టికి సంబంధించినటువంటి సమస్తమైన శుభమైనటువంటి కార్యక్రమంలో వర్కర్గా ఉండడానికి జాయిన్ అవ్వాలి. స్వంతానికి ఏమైనా ఇందులో కుదరదు సార్ అంటే ఇంకా వెయిట్ చేయ 4-5 జన్మలు 10 జన్మలు. దాని బ్రహ్మత్వం అంటారు. బ్రహ్మ ఏం చెబుతాడు? ఎక్స్పాండ్స్ ఇంటూ అదర్ పీపుల్, ఎక్స్పాండ్స్ హిమ్సెల్ఫ్. The student knows that it was cosmos in eternity. మన ఏది కూడా ఒక ఇటర్నల్ బీయింగ్ ఒకటి ఉంటుంది. అదే మనం ఒకటి ఉంటుందని అనుకుంటాం ముందు. ద వన్ విచ్ ఈజ్ ఇటర్నల్ ఉంటుంది. అక్షర పురుషోత్తముడు అనేటువంటి పేరుతో శ్రీకృష్ణుడు పిలిచాడు అర్థం అవడం కోసం. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు మనలో కూడా ఉంటాడు. ఇట్స్ కాల్డ్ అన్ ఇటర్నిటీ in cosmos. Before reawakening, still slumbering energy మనకు ఉన్నది, ప్రళయమై ఉన్నది, పైకి ఇంకా రావటం లేదు. And when it emanates, it utters himself. The word was with God, the word was God అని ఉంటుంది. And God uttered the word అని 4 స్టేజ్లో తెలుస్తుంది. దీనే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులుగా పెద్దలు చెప్తారు మనకి. వాటి గురించి మీకు బాగా తెలుసు, ఎన్నోసార్లు చెప్పాం. పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులుగా. దిగడానికి ఉండేటప్పుడు పరావాక్కుగా ఈ వాక్కు ఉంటుంది కింద దిగే ముందు. ద వర్డ్ అండ్ ద బీయింగ్ అండ్ ది ఎనర్జీ అండ్ ది బ్యాక్గ్రౌండ్ అండ్ ద బీయింగ్ ఆల్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఈ స్థితి ఎప్పుడు వస్తుంది అనేటువంటి నిద్రపోతున్నప్పుడు రాదు, ధ్యానం నందు ఉండేటప్పుడు వస్తుంది ఈ విషయం. మాస్టర్ గారు ప్రే చేసేటప్పుడు ఒకసారి మనస్సు నిశ్చలమ చెందుతుంది. ఎక్కడున్నామో తెలియనటువంటి దాంట్లో ఉండి 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాం.